నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఇస్ వర్మ. ప్రస్తుతం మనం 2 రోజుల్లో కల్కి సినిమా రిలీజ్ ఉంది. అలాగే పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో దాంట్లో మనం ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ అయింది. భారతీయుడు 2 మనం ఇంతకుముందు భారతీయుడు 1 లో మనం చూసాం. కమల్ హాసన్ గారి నటన అసలు విశ్వరూపం చూసాం దాంట్లో. సో దాంట్లో మీనింగ్ఫుల్ గా చూస్తే ఈ ట్రైలర్ లో ఇంతకుముందు రిలీజ్ అయిన ట్రైలర్ గురించి మనం చూసినట్టయితే మనం ప్లేయర్ లో కూడా చూసాం. సిద్ధార్థ రోల్ కూడా చాలా కీ రోల్ గా సినిమాలో అర్థం అవుతుంది మనకి భారతీయుడు 2 లో. సో కమల్ హాసన్ గారి గెటప్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి ట్రైలర్ లో. సో బయట సోషల్ మీడియాలో కావచ్చు, బయట సినీ వర్గాల్లో కూడా టాక్ అయితే ఒకటి నడుస్తుంది. పాత భారతీయుడిని ఇది బీట్ చేయగలుగుతుంది అంటావా నాగార్జున? చూస్తుంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. అండ్ టేకింగ్ కూడా చాలా మంది అనుమానాలు ఉన్నాయి. అంటే పాత భారతీయుడిలో ఆ ఫీల్ నుంచి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భారతీయుడు అంటే యాక్చువల్ గా కొన్ని సీక్వెన్స్ వర్కౌట్ అవ్వవు, కానీ శంకర్ గారి మార్కు బీట్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఈసారి. శంకర్ గారు కూడా చాలా లాంగ్ తర్వాత మనకి వచ్చిన సినిమా ఇది. సో రోబోట్ 2 తర్వాత వచ్చిన సినిమా కాబట్టి భారతీయుడు 2 అంటే మనకి ప్రెసెంట్ ట్రెండ్ కి సంబంధించి సినిమా తీసారని కూడా అర్థం అవుతుంది. అవును, ప్రెసెంట్ లుక్ తోటే ఉంది, మొత్తం కూడా చాలా బాగుంది. అవును, ఓవరాల్ గా ట్రైలర్ కి సంబంధించి అయితే మంచి పాజిటివ్ టాకే ఉంది. సో మిగతా ట్రైలర్ కూడా మనం ప్లే అన్న డైలాగ్ హంటర్ కావాలని చెప్పి మనకి భారతీయ హంటింగ్ డాగ్ కావాలని చెప్పి చెప్పారు. సో ఓవరాల్ గా కమల్ హాసన్ గారి గురించి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే దశావతారంలో చూడొచ్చు ఆయన గెటప్ లో ఒక్కొక్క గెటప్ కి సంబంధం లేదు. చాలా మంది అంటే ఆయన లుక్ ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కూడా చాలా బాగుంది. ఆయన వేసిన గెటప్ ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన ఆ గెటప్స్ చేస్తున్నారంటే ఆయన యొక్క నటన అనేది మనం కొత్తగా తెలిసినదేం కాదు. చాలా బాగుంది ఆయన యొక్క లుక్స్ కూడా. చాలా మంది యాక్టింగ్ కి సినిమా ఇండస్ట్రీ కూడా ఆయన ఒక డిక్షనరీ అంటారు. అవును, కమల్ హాసన్ గారు ఆయన ఈ ఏజ్ లో కూడా ఆ లుక్ అంత సినిమా మీద ప్యాషన్ తోటి చేస్తున్నారంటే మనం ఆయన ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ కూడా మనకి తమిళనాడుకి సంబంధించిన లైకా ప్రొడక్షన్, అలాగే బడ్జెట్ అంటే చెప్పుకోని విధంగా కూడా బడ్జెట్ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అయితే లేదు. యాక్చువల్ గా అసలు ప్రతి ఒక్క షార్ట్ చూస్తే ఏంటంటే ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కానీ షార్ట్ టు షార్ట్ చాలా బాగుంది అసలు విజువలైజేషన్ అనేది. సో మనం ఈ ట్రైలర్ చాలా సినిమాలు ఆయన మంచి కీ రోల్స్ వస్తున్నాయి. చాలా బాగా ఆయన గురించి మనం ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వచ్చిన అనుమానంలో కూడా మంచి కీ రోల్ చేశారు ఆయన. దీంట్లో కూడా చాలా మంచి రోల్ కనిపిస్తున్నట్టు ఉంది ఆయన కూడా. సిద్ధార్థ కూడా నాకు తెలిసి చాలా మంచి బ్రేక్, చాలా రోజుల తర్వాత మంచి పెద్ద బ్రేక్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మనకి హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉన్నారు. గాంధీజీ గారికి సంబంధించిన అదే శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పి అలా ఉండేది ఆ భారతీయుడు 1 లో. భారతీయుడు 2 కి సంబంధించి అంటే ప్రజెంట్ జనరేషన్ కి సంబంధించి అనుకుంటా. అది తెలిసి అలా ఆ వేళ సినిమా తీసుకెళ్లి ఉండొచ్చు అనుకుంటున్నా శంకర్ గారు. చాలా బాగుంది. అంటే కొంతమంది గాంధీజీని ఫాలో అవుతుంటారు, కొంతమంది నేతాజీని ఆదర్శంగా తీసుకుని అయితే వెళ్తూ ఉంటారు. బట్ ఇద్దరికి కూడా మంచి బేస్ ఉంటుంది. చాలా బాగుంది. ఓవరాల్ గా లైకా ప్రొడక్షన్స్, శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి సినిమా? నా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగుంది, మంచి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జూలై 12th కి రిలీజ్ ఉందని అంటున్నారు. చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియా సినిమాలు కూడా వరుసగా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం కల్కి చూస్తున్నాం. కల్కి తర్వాత మళ్ళీ తర్వాత మనకి జూలైలో పెద్ద సినిమా అంటే ఇదే ఉంది. దాని తర్వాత కల్కి తర్వాత. సో ఎక్స్పెక్టేషన్స్ కమల్ హాసన్ కి రీచ్ అవుతుంది అంటే ఆ గెటప్స్ దీనికి సంబంధించి కాదు. భారతీయుడు అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో పెట్టుకున్నారంటే ప్రజెంట్ మనం భారతీయుడు 1 ని ఇది బీట్ చేయగలుగుతామా లేదా అనేది స్టోరీ శంకర్ గారు అక్కడ వరకు తీసుకెళ్లారా అనేది తెలియట్లేదు. ట్రైలర్ లో చూస్తే మాత్రం చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు కావచ్చు, వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు తెలియపరిచేది పార్ట్ 1 ని ఇది బీట్ చేయగలదు లేదు అనిపిస్తుంది. ఆ ఫీల్ లేదని చాలా మంది ట్రైలర్ లో. కొన్ని చోట్ల ఏంటంటే భారతీయుడు 1 లో ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఉంటది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ గానీ, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో. అవును, గ్రీనరీ గానీ, లొకేషన్ విలేజ్ వాతావరణం గానీ, ఆ నేటివిటీ అనేది చాలా బాగుంది. ఆ టైంకి ఏంటంటే అది బాగుంది. బట్ ఈ టైంకి వచ్చేపాటికి పొల్యూషన్ గానీ, జనాల యొక్క మైండ్ సెట్లు గానీ, ఆలోచించే వివరణ గానీ, వీళ్ళే వే ఆఫ్ బిహేవియర్ గానీ, వాళ్ళ కల్చర్స్ ని బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి కూడా ఇది ఉందని చెప్పేసి క్లియర్ గా కరెక్ట్ గా తెలుస్తుంది ఇది. సో మనం మ్యూజిక్ కూడా భారతీయుడు ఇప్పుడు కమల్ హాసన్ గారి వాయిస్ అంటేనే చాలా మందికి డిక్షనరీ కూడా చాలా మంది ఒక డిక్షనరీగా యూజ్ చేస్తుంటారు ఫిలిం ఇండస్ట్రీలో యాక్టింగ్ కి సంబంధించి. సో లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు వస్తున్న ఈ సినిమా, అలాగే అనిరుద్ కి సంబంధించి మ్యూజిక్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీజిఎం అంటే ఇంకా తమిళ్లో ఒక మంచి బ్రాండ్ ఇమేజ్, చాలా చిన్న ఏజ్ లో తనకంటూ ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నటువంటి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో బీజిఎంస్ కి వచ్చేప్పుడు చాలా బాగుంది ఓవరాల్ గా. సో
సో ఓవరాల్ గా అయితే మనకి జూలై 12 వరకు వెయిట్ చేయాల్సిందే రిజల్ట్ భారతీయుడు 2 అనేది ఎలా ఉండబోతుంది. మా కొలీగ్ నాగరాజు అయితే ఆయన చెప్పిన మాటల్లో ఆయనకి నచ్చింది ట్రైలర్ అని చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ గా టాక్ అయితే ఉంది. సో భారతీయుడు 2 ఎలా ఉండబోతుందో చూడాలి అంటే జూలై 12 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. లెట్స్ వెయిట్. ఇది వాటి ఈటీ. వాటిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ వర్మ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.